వచ్చారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష, మా మనవడు అర్జున్. ఈరోజు కనుమ పండుగ అండి. ఈరోజు మేము కోడిని కోస్తున్నాం అనమాట. కోడిని కోసి కట్టెల పొయ్యి మీద కర్రీ చేస్తామన్నమాట. మా పెద్దలుడి గారు కూతురు వచ్చారండి. ఈరోజు పండగ భోజనం చేస్తాం అనమాట. బూరెలు, గారెలు, పరమాన్నం, అలాగే ఇంకా మటను, నాటుకోడి, కొబ్బరన్నం, ఇవన్నీ సంక్రాంతి స్పెషల్ అంతా ఇక్కడ హైదరాబాద్లో చేసుకుంటున్నాం. ఓకేనండి, కోడిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది చూద్దరు కానీ. హాయ్, హ్యాపీ సంక్రాంతి అండి. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు అందరూ కూడా ఎన్వి ఐటమ్స్ అన్నీ చేసుకుంటారు. మేము ఇది కోడిని తెచ్చుకోండి, నాటుకోండి 2 కేజీలన్నర ఉంది. పల్లెటూరులో ఎలా చేస్తారో అలాగే చేస్తాను ఇప్పుడు. ఓకే ఓకే, చూడండి జాగ్రత్తగా. ఇదిగోండి, ఒకసారి మాత్రమే కడగాలండి నాటుకోడి, ఎక్కువ సార్లు కడగకూడదు. ఇప్పుడు కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇదిగోండి, ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇదిగోండి, 1 కప్పు కారం వేస్తున్నానండి. నాటుకోడి కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఇదిగోండి, రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఇలా బాగా కలిపేయాలి. ఇదిగోండి, ఇలా బాగా ఉప్పు, కారం, పసుపు బాగా కలిపేసిన తర్వాత 1 పావు గంట సేపు ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలన్నీ రెడీ చేసుకుందామండి. చికెన్ కర్రీ చేయడానికి పాత్ర పెట్టాను. పాత్ర వేడి అయిన తర్వాత ఇదిగోండి ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి 4 కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, ఇవి బాగా వేగించాలండి. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ అంతా వేసేసుకోవాలి. ఇదిగోండి 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఈ లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి, కూర ఉడికే లోపల పూర్ణాలు, అలాగే గారెలు, పరమాన్నం ఇవన్నీ లోపల ప్రిపేర్ చేస్తున్నానండి. బయట అయితే మా వారు కోడిని కోసేసారు. అదైతే కర్రీ బయట పెట్టేసాను కదా. చాలా ఎక్కువ టైం పడుతుందండి కర్రీ ఉడకడానికి. ఎందుకంటే 2 కేజీలు నాటుకోడి కాబట్టి కట్టెల పొయ్యి మీద కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ లోపల మనం లోపల ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. పూర్ణాలు చూసారా ఎంత బాగా వచ్చినాయో. అలాగే గారెలు కూడా వేసానండి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా చేశాను అనమాట. ఈ రెసిపీస్ మళ్ళీ మీకు నేను వీడియో చూపిస్తానండి, మీకు ఏ విధంగా చేశాననేది. అంతా కంప్లీట్గా తీయటం అయితే అవ్వదు కదా, ఇంట్లో కొంచెం బంధువులు అది ఉన్నారు, కొంచెం హడావిడిగా ఉంది. అలాగే ఇదిగోండి పరమాన్నం చక్కగా జీడిపప్పు, కిస్మిస్లు నేతిలో వేగించి వేసానన్నమాట. కనుమ పండుగ రోజున చేస్తామండి ఇవన్నీ, అందుకని ఈరోజు అన్నీ ప్రిపేర్ చేశాను.
ఇదిగోండి నాటుకోడికి తప్పకుండా కొబ్బరి వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి వేస్తున్నాను నేను. ఇదిగోండి ఒక 10 యాలకులు, 10 లవంగ మొగ్గలు వేసుకోవాలి. ఒక పావు కప్పు జీడిపప్పు అండి. ఇదిగోండి 2 స్పూన్లు గసగసాలు. ఇదిగోండి 2 ఇంచులు దాల్చిన చెక్క తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. అలాగే ఇదిగోండి 2 స్పూన్లు ధనియాలు. ఇవన్నీ వేగించుకోకుండా పచ్చిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. భలే ఉడికిపోయింది, భలే ఉడికిందండి కూర. చూసారా అసలు లెగ్ పీస్ ఉన్న చికెన్ అంతా భలేగా ఇదే కొంచెండి. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసానండి, మీకు చూపించలేదు నేను జీడిపప్పు వేయటం. ఇప్పుడు మనం ఇదిగోండి మసాలా ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా, ఇవి వేసేసుకోవాలి ఇదంతాను. ఇదిగోండి 2 కేజీల కోడికి నేను చేసిన ఈ మసాలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మసాలా వేసిన తర్వాత ఒకసారి కలపాలండి ఇలాగా. చూసారా గ్రేవీ చూసారా ఎంత బాగుందో, ముక్క ఎలా ఉడికిందో మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు. అబ్బా చూసారా ఇంచుమించు 1 గంట సేపు మంచి కట్టెల మీద హై ఫ్లేమ్ మీద వండామండి. అందుకని బాగా ఉడికిపోయింది అనమాట కూర. నాటుకోడి చాలా బాగా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఉడకడానికి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, లుక్ ఎంత బాగుందమ్మా, ఎమ్మీగా ఉంది కదా కూర, చాలా బాగుంది. ఇదిగోండి మంట లేకోకుండా నిప్పుల మీద కొద్దిసేపు ఇలా వదిలేయాలన్నమాట. వదిలేస్తే చక్కగా మగ్గుతుంది. చూసారు కదండి నాటుకోడి కూర ఏ విధంగా చేసుకోవాలనేది కంప్లీట్గా చూపించాను. ఇందులో వేసే మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా బాగా వేసుకుంటేనే ఇది మన పల్లెటూరులో చేసుకునే కూరలాగా టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనండి, ఈరోజు అయితే టేస్ట్ చేయడం అనేది చూపించట్లేదు, ఇంట్లో చాలామంది ఉన్నారు, ఇక హడావిడిగా ఉంటుందండి. తయారు చేసే విధానం అయితే కంప్లీట్గా చూపించాను. ఓకేనండి, నాటుకోడి ఈ విధంగా చేసుకుంటే కనుక చాలా బాగా ఉడుకుతుంది. ఇది కట్టెల పొయ్యి మీదండి, చాలా బాగా ఉడుకుతుంది. ఇది 1 గంట పైనే వండాలన్నమాట, ఎందుకంటే 2 కేజీలు కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. ఓకేనండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.